మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? నా లైఫ్ ఇలా ఎందుకుంది? నా సిచ్యువేషన్స్ బాగుంటే నేను ఇంకా ముందుకెళ్ళిపోయేదాన్ని. మనలో చాలామంది చాలాసార్లు ఇలా అనుకుంటూ ఉంటారు. నేను సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? నా చుట్టూ ఉన్న పరిస్థితులు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవటం, లక్ లేకపోవటం, టైము లేకపోవటం. కానీ ఒక హానెస్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీ లైఫ్లో స్టీరింగ్ వీల్ ఎవరు పట్టుకున్నారు? మీరా? లేదా వేరే ఎవరైనానా? ఎందుకంటే మీ లైఫ్కి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకపోతే మీ ఫ్యూచర్ని ఇంకెవరో కంట్రోల్ చేస్తూ ఉంటారు. కొంచెం ఇది హార్ష్గా వినిపించవచ్చు, కానీ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇది ఒక పెద్ద ట్రూత్. అందరికీ నమస్కారం. నా పేరు విద్యాధరి. వెల్కమ్ టు విద్యాధరి జే టాక్స్. ఇప్పటి వరకు మీరు మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో 9 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. 10వ ఎపిసోడ్లోకి అడుగుపెట్టాం. ఈ ఎపిసోడ్లో మనము లైఫ్ యొక్క రెస్పాన్సిబిలిటీ మీ చేతుల్లోనే ఉండాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీతో ఒక స్మాల్ స్టోరీ షేర్ చేసుకుంటున్నాను. ఆదిత్య అనే ఒక అబ్బాయి ఉండేవాడు. చాలా ఇంటెలిజెంట్, బాగా చదువుకున్నాడు. చాలా డ్రీమ్స్ కూడా ఉన్నాయి, కానీ జాబ్ రాలేదు. డైలీ ఒకటే చెప్పేవాడు, గవర్నమెంట్ జాబ్స్ లేవు, ఆపర్చునిటీస్ లేవు, నాకు లక్ లేదు, మా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు కానీ వాళ్ళ నుంచి సపోర్ట్ ఎటువంటిది లేదు. ఇలా అనుకుంటూ 5 years అందరిని బ్లేమ్ చేస్తూ గడిపేసేశాడు. ఒకరోజు ఆదిత్య ఫ్రెండ్ సింపుల్ క్వశ్చన్ అడిగాడు. ఆదిత్య, నువ్వు డైలీ 4 to 5 hours ఫోన్ వాడుతున్నావు కదరా, కానీ 1 గంట ఏదైనా స్కిల్ నేర్చుకోవటం ట్రై చేసావా అని. ఆదిత్య సైలెంట్ అయిపోయాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు. లైఫ్ చేంజ్ కావాలి అంటే నీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ మారటం కాదురా, నీ బాధ్యతని మార్చాలి, నీ రెస్పాన్సిబిలిటీని మార్చాలి అని. ఆ రోజు ఆదిత్య ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాడు. నేను బ్లేమ్ చేస్తున్నా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఆ రోజు నుంచి ఒక స్మాల్ చేంజ్ స్టార్ట్ చేశాడు. డైలీ 1 hour న్యూ స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. 6 monthsలో కాన్ఫిడెన్స్ వచ్చింది. 1 yearలో జాబ్ వచ్చింది. సిచ్యువేషన్స్ ఏమీ చేంజ్ కాలేదు, మైండ్ సెట్ మాత్రమే చేంజ్ అయింది. మనిషి బ్రెయిన్కి ఒక ఇంట్రెస్టింగ్ హ్యాబిట్ ఉంటుంది. అది ఏంటి అంటే బ్లేమ్ చేయటం. మనం ఎవరినైనా నిందిస్తే మన బ్రెయిన్కి రిలీఫ్ వస్తుంది. ఎగ్జామ్ ఫెయిల్ అయితే కరెక్షన్ చేసే వాళ్ళతో సరిగ్గా కరెక్షన్ చేయట్లేదు అని అనుకుంటాం. వెయిట్ పెరిగితే టైం లేదు కాబట్టి ఎక్సర్సైజ్ చేయలేకపోయాంలే అని. మనీ సంపాదించలేకపోతే నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఏం బాగలేదు అని బ్లేమ్ చేస్తూ ఉంటాం. బ్లేమ్ చేస్తూ ఉంటే రెస్పాన్సిబిలిటీ తగ్గుతుంది, కానీ ఫలితంగా గ్రోత్ కూడా తగ్గిపోతుంది. సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది, విక్టిమ్ మైండ్ సెట్, ఓనర్షిప్ మైండ్ సెట్. విక్టిమ్ మైండ్ సెట్ ఏంటి అంటే నీ లైఫ్లో జరిగేది ఏది నీ కంట్రోల్లో లేదు. ఓనర్షిప్ మైండ్ సెట్ అంటే సిచ్యువేషన్ నా కంట్రోల్లో లేకపోవచ్చు, కానీ రెస్పాన్స్ మాత్రం నా కంట్రోల్లోనే ఉంది. సక్సెస్ఫుల్ పీపుల్కి, నార్మల్ పీపుల్కి డిఫరెన్స్ కూడా అదే. చాలామంది మహిళలు ఇలా చెప్తూ ఉంటారు ఎక్కువగా, అక్క మా ఇంట్లో సపోర్ట్ లేదు, నాకు కాన్ఫిడెన్స్ కూడా లేదక్క, నాకు టైం కూడా దొరకట్లేదు అని. నిజంగా కొన్ని సిచ్యువేషన్స్ చాలా డిఫికల్టీగా ఉంటాయి, నేనేమి కాదనట్లేదు. కానీ ఒక హానెస్ట్ క్వశ్చన్ అడుగుతాను. డైలీ ఒక 20 నిమిషాలు కూడా మీకు దొరకదా? ఫోన్లో రీల్స్ చూడటానికి టైం ఉంటుంది, కానీ సెల్ఫ్ గ్రోత్కి టైం ఉండదా? ఇదేమీ బ్లేమ్ కాదు, ఇది సెల్ఫ్ అవేర్నెస్. లైఫ్లో 100% కంట్రోల్
మన దగ్గర ఉండదు, కానీ 10% కంట్రోల్ మన దగ్గరే ఉంటుంది. ఆ 10%ని యూజ్ చేస్తే లైఫ్ స్లోగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీతో కొన్ని సింపుల్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటాను. టిప్ 1, 20 మినిట్స్ రూల్. డైలీ ఒక 20 మినిట్స్ ఫోన్ పక్కన పెట్టేసేసి రీడింగ్ కానీ, స్కిల్ లెర్నింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, మెడిటేషన్స్ కానీ, రైటింగ్ కానీ చేయండి. మీకు ఇష్టమైన పని ఏదైతే మీకు ఇష్టమో దానికోసం ఒక 20 మినిట్స్ మీ ప్యాషన్ మీద వర్కౌట్ చేయండి. 365 డేస్లో 120 అవర్స్ సెల్ఫ్ గ్రోత్కి వినియోగించండి. మీ లైఫ్ స్లోగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. టిప్ 2, బ్లేమ్ జర్నల్. ప్రతిరోజు రాత్రిపూట ఒక 5 మినిట్స్ రాయండి. ఈరోజు నేను ఎవరిని బ్లేమ్ చేశాను, తర్వాత రాయండి దాన్ని బ్లేమ్ చేయకుండా ఉండటానికి నేను ఏం చెయ్యాలి అని. దానివల్ల మీరు యాక్షన్ తీసుకుంటారు. బ్రెయిన్ గ్రాడ్యువల్లీ రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేస్తుంది. మీ లైఫ్లో 2 పాత్స్ ఉంటాయి. ఫస్ట్ పాత్ బ్లేమ్, కంప్లైంట్, వెయిట్ చేయటం. సెకండ్ పాత్ యాక్సెప్ట్ చేయటం, లెర్న్ చేయటం, యాక్షన్ తీసుకోవటం. ఫస్ట్ పాత్ చాలా ఈజీ, సెకండ్ పాత్ పవర్ఫుల్. డిఫరెన్స్ ఏంటి తెలుసా? రెస్పాన్సిబిలిటీ. మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్కి హీరో ఎవరు? మీ హస్బెండ్ కాదు, మీ పేరెంట్స్ కాదు, మీ బాస్ కూడా కాదు. మీ లైఫ్కి హీరో మీకు మీరే. మీ లైఫ్ స్టీరింగ్ వీల్ ఎవరు పట్టుకోవాలి అంటే అది మీరే పట్టుకోవాలి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మీ ఫ్యూచర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. కామెంట్ చేయండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నా లైఫ్ రెస్పాన్సిబిలిటీ నాదే అని. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫాలో చేయండి.